చిన్ని హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే షిఫ్ట్ అయినప్పటి నుంచి అయితే మొత్తం ఏమంటారు పూజ అయితే చేయలేదు. సో ఇవాళ ఫ్రైడే రోజు అయితే పూజ చేసేసినాము. ఇప్పుడే పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, చూపిస్తా. చిన్ని వచ్చేసి ప్రసాదం చేస్తుంది సిరా. అంటే నిన్న నైట్ అనుకున్నాం అన్నట్టు, నైట్ అన్ని ఐటమ్స్ అయితే పెట్టేసుకున్నాం ముందే. చిన్ని గుడ్ మార్నింగ్. చాలా డేస్ అవుతుంది మేము ఇట్లా బ్లాగ్ మాట్లాడి. అంటే ఈ షిఫ్ట్ అయ్యే ప్రాసెస్ అంటే వచ్చింది కదా, ప్రాసెస్లో మేము బ్లాగ్స్ షార్ట్గా పోస్ట్ చేయలేకపోయినాం. సో ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం మన ఛానల్లో బ్లాగ్స్ అయితే. అలా నేను ఫస్ట్ టైం చేయడం ఇంటి దగ్గర చేసాం కానీ ఇక ఫస్ట్ టైం అని. అండ్ ఎక్కడ వచ్చాము ఎక్కడ అనుకున్నానంటే ఆల్మోస్ట్ మొత్తం క్లీన్ అయితే చేసేస్తాము. ఈ బాక్సెస్ అయితే మొత్తం ప్యాక్ చేసి పైన పెట్టేసేయాలి. అండ్ పైన అంటే అక్కడ పైన షెల్ఫ్ పెట్టేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడే కొంచెం బట్టలు వేసినాం వాషింగ్ మిషన్కి. అంటే 2 days నుంచి వేయలేదు, అవి కొంచెం స్మెల్ వస్తాయని చెప్పేసి అయితే ఇప్పుడైతే వేసేస్తాం. మంచిగా ప్రసాదం తినేసి మంచి కాఫీ తాగుదాం. అండ్ ఇక్కడ నుంచి డే ఇన్ అవర్ లైఫ్ అనేది చూడండి మీరు. అండ్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎంత అవుతుందో టైం కరెక్ట్. అంటే 8 వరకు పూజ అయితే కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం కానీ కొంచెం లేవలేదు, అంటే మెలకు రాలేదు. సో 9 అయింది. ఓకే, ఒక 1 hour లేట్ అయింది, బట్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో ఏం చేస్తాం ఏంటి అనేది సో చూస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే కంప్లీట్గా పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రసాదం తినేసి మంచిగా కాఫీ, ఫస్ట్ ప్రసాదం తినడం కాదు, ఫస్ట్ ప్రసాదం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఒకటి బ్యాలెన్స్ ఉంది, అదైతే అయిపోయిన తర్వాత కొంచెం తిని మంచి కాఫీ తాగాలి. కాఫీ పెట్టుకుని తాగి ఎన్ని డేస్ అవుతుందో. సో ఇప్పుడే తాగుదాం. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత మళ్ళీ కలుగుతాము. అండ్ ఇవైతే తీసుకున్నాము. ఇవి ఎక్కడన్నా పెడదామంటే అసలు కుదరట్లేదు. ఇక్కడ హుక్స్ ఇస్తారేమో అనుకున్నా కానీ ఇవ్వలేదు. ఒకవేళ వాళ్ళని అడగాలి. పెట్టుకోవచ్చు అంటే అంటే ఇక్కడ 2 hooks పెట్టుకోనికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇక్కడైతే పెట్టుకుంటాము. చదివిన తర్వాత అవి అయితే మిగిలినాయి, అవి పడేయాలి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ మనకి ఇక్కడ ఇప్పుడు ఏదైతే మిగిలింది ట్రాష్ అంతా ఇదంతా తీసుకోవడానికి మార్నింగ్ 6కే వస్తారంట. ఈ కిచెన్లో ఒక సింక్ దగ్గర వాటర్ అయితే రావట్లేదు. ఇప్పుడే ఇందాక ఓనరమ్మ వాళ్ళైతే వచ్చి వెళ్ళింది. వచ్చి 2 days అవుతుంది. సో వాటర్ అయితే కిచెన్లో అండ్ ఇంకొక వాష్రూమ్, ఆ బాత్రూంలో అయితే వాటర్ రావట్లేదు. 2 washrooms ఉన్నాయి. 2 washrooమ్స్లో ఒకరి ఓకే బాగానే వస్తుంది, బట్ ఇంకొక దాంట్లో వాటర్ రావట్లేదు. షవర్ మాత్రం వస్తుంది. సో ఒకసారి ఎప్పుడు చూసుకోమని చెప్పేసి అయితే చెప్పినాము. ఈవినింగ్ వస్తారు. ఫస్ట్ కాఫీ తాగిన తర్వాత అవన్నీ చేసేయండి. ఎంత అవుతుంది ఇట్లా ఇంత నింపింది. అండ్ ఇంకో చిన్న వర్క్ ఉంది మనకి, అక్కడ కనిపిస్తుంది కదా ఈ బాక్సెస్. దీంట్లో మేము అవి ఏంటి ల్యాంప్ అయితే తీసుకున్నాము, ఐకియాలో తీసుకున్నాము. చేయాలి. చేసిన తర్వాత ఎలా వస్తుందని చెప్పేసి అయితే చూపిస్తే మాకు అంత ఐడియా లేదంటే ఫస్ట్ డే వచ్చినప్పుడు అయితే కొంచెం అట్లా టెస్ట్ చేసినా కానీ ఓవరాల్ ఇలా కనిపిస్తుంది అని చెప్పేసి అయితే పెట్టి అయితే చూడలేదు. సో అది ఇప్పుడు కాఫీ తాగిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇది. ఓకే, ఈ ఆఫీస్ మేము ఆన్లైన్లో తీసుకున్నామండి. ఒకవేళ మీకు లింక్స్ కావాలంటే మాకు కామెంట్ చేయండి, మేము లింక్స్ కూడా ఇచ్చేస్తాం. అండ్ వీటికి దుపట్టా సారీ పక్కన మాట్లాడుతున్నాం. ఇక్కడ దీనికి వచ్చేసింది. అండ్ బాటమ్ కూడా ఇట్లా ఇక్కడ ఇట్లా వస్తుంది ప్యాటర్న్. అండ్ హ్యాండ్స్ అండ్ ఈ డ్రెస్సెస్ తీసుకొని దగ్గర 2 months అవుతుంది అనుకుంటా. ఈరోజు అయితే వేసుకున్నాం. ఓకే, వీటిని అందరూ కలిసిపోయినావు తెలుసా? అవును. ఓకే, చూసేయండి. అండ్ వీటికి దుపట్టాస్ కూడా వచ్చినాయి. మాకంతా అది నచ్చలేదు, కొంచెం నార్మల్గా వచ్చినాయి అనిపించింది. అండ్ ఇప్పుడు పడుతుంది కాబట్టి ఆ దుపట్టా అంతా తీసుకొని హ్యాండిల్ చేయలేదని చెప్పేసి ఇప్పుడు తీసుకున్నాను. దీంట్లో స్పెషల్గా నచ్చింది ఏంటంటే ఈ వీనెక్. మాకు వీనెక్ ప్యాటర్న్ అంటే చాలా ఇష్టం అన్నట్టు, అంటే కొంచెం మంచిగా కనిపిస్తుంది. అసలు యాక్చువల్గా మేము మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అనుకున్న డ్రెస్ వేరు. సో ఇప్పుడైతే కొంచెం ఇవే వేసుకున్నాం అన్నట్టు, ఎందుకంటే అవి ఆల్టరేషన్ చేసలేవు. మళ్ళీ దానికోసం ఎందుకు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి ఇవి వేసుకున్నాము. అవి కొంచెం లూజ్ కూడా ఉన్నాయి. మళ్ళీ లూజ్ అంటే చిన్నకి బాగా కనిపిస్తాయి, నేను కొంచెం ఇట్లా ఊగినట్టుగా కనిపిస్తాయి కాబట్టి సో ఆల్రెడీ స్టిచ్ అయిన డ్రెస్లు అయితే వేసుకున్నాము. ఇవి తీసుకొని దగ్గర 2 months అవుతుంది. అండ్ మీకు బాల్కనీ చూపిస్తానని చెప్పినా కదా, సో ఒకసారి నేను ఓకే. అండ్ నుంచి ఏంటంటే ఈ సదరడాలు అంటే సదరడం అదే అవుతుంది. ఈ ఏరియా అంతా మేము
ప్లాంట్స్ పెడదాం అనుకుంటున్నాం. సో ఇండోర్ ప్లాంట్ అవుట్డోర్ ప్లాంట్ తీసుకో అంటే ఏది సెట్ అయితే అని చెప్పేసి కనుక్కొని అయితే తీసుకుందామని చెప్పి అయితే వెయిట్ చేస్తున్నాం. అంతే ఏం లేదు, ఎప్పటి నుంచో డైలీ బ్లాగ్స్ చేయాలన్న ప్లాన్ అయితే ఎప్పటి నుంచో ఉంది. చాలా ఇష్టంగా చేయాలనుకుంటున్నాం. సో మీరైతే ఇంకొకటి చూపించరా, మాకు ఫస్ట్ ఎంట్రీ కాగానే ఫస్ట్ ఇది కనపడ్డది. మాకు ఏంటిది రాధాకృష్ణది టైల్. మార్నింగ్ లేసిన వెంటనే చూసేసరికి చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఇప్పుడు మేము ఏం ప్లాన్ చేస్తున్నామంటే ఇప్పుడు మనకు 9:30 అవుతుంది టైము. సో ఒక షార్ట్ అయితే తీసుకుందాము దానికోసం అని చెప్పేసి కొన్ని సాంగ్స్ కొంచెం సెట్ చేసుకోవాలి. షార్ట్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి వాళ్ళు లంచ్ అయితే ఏం చేయబోద్దు నీకు చూద్దాం. అప్పటిదాకా ఆకలి అయితే ఏమన్నా చేసుకో. ఓకే ఆకలి అయితే ఓకే ఆల్రెడీ వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చుకున్నామండి. లంచ్కి డిన్నర్కి ఒకటేసారి చేసేసుకుంటే అయిపోతుంది అని చెప్పి అంటే 2 times చేసుకొని పెట్టి దొరికిందా మంచిగా తింటాము. ఫస్ట్ తిండి కావాలి చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే. సో ఆఫ్టర్నూన్ అయితే మంచిగా ఒక షార్ట్ అయితే తీసుకుందాం ప్రజెంట్. తర్వాత మనకి ఇంకా కొంచెం వంట చేసుకునేది ఉంది కాబట్టి వంట చేసుకుని తర్వాత ఏం చేస్తామని చెప్పేసి మీరే చూడండి. మాకే తెలియదు ఇప్పుడు మేము ఏమైనా చెప్దామన్నా కూడా. సో ఇప్పుడైతే షార్ట్కి ప్లాన్ చేసుకుంటున్నాం. సో వెయిట్ ఫర్ ద షార్ట్. ఇవాళ ఈవినింగ్ పడుతుంది. ఈ బ్లాగ్ వచ్చేసరికి ఆ షార్ట్ అయితే ఆల్రెడీ వచ్చేస్తుందని ఇప్పటి నుంచి అన్ని మళ్ళీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో స్టే ట్యూన్డ్ పెద్ద బ్లాగ్స్ అయినా షార్ట్స్ అయినా కానీ. ఓకే ఇప్పుడైతే సింపుల్గా ఎడిట్ చేసేసిన అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక సాంగ్ చూడాలి. ఓకే గైస్ ఇప్పుడైతే వంట చేసుకుందాం అని చెప్పేసి అయితే వచ్చేసినాం. అంటే ఒక చిన్న షార్ట్ వీడియో ఉండి ఎడిట్ చేయడానికి. సో అదైతే అయిపోయింది. పెట్టుకోవడానికి తీసుకున్నాం అని చెప్పేసి చిన్న కంటైనర్స్. సో ఇవైతే తీసుకున్నాం కదా, ఇవైతే మొత్తం ఫిల్ చేసేసినాం. నెక్స్ట్ ఆలు ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. ఆలుగడ్డలు అయితే కటింగ్ అయిపోయింది. ఆలుగడ్డలు అండ్ ఆనియన్స్. ఓకే రైస్ అయితే పెట్టేసాము ఇప్పుడు. అండ్ కర్రీ రైస్ టైం అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చినట్టే. అండ్ టైం ఏమో మనం ఎప్పుడు స్టార్ట్ చేసినాం, 12 స్టార్ట్ చేసినామా? 12:30 అట్లనే కూర్చున్నాను. అవునా? సో అయిపోతుంది, తినేయాలి. అండ్ ఫ్రై అని చెప్పాను కదా, మొత్తం పట్టేసి తిన్న తర్వాత మనకి ఇంకా ఇవాళ బ్లాగ్ ఏదైతుందో అదైతే కంప్లీట్గా ఎడిట్ చేసేద్దాం. తిన్న తర్వాత వీడియోస్ చూద్దాం ఎట్లా వచ్చినాయి ఏంటి అనేసి, తర్వాత ఎడిటింగ్ చేసేద్దాం. ఇప్పుడైతే ఈవినింగ్ 5:30 అవుతుంది. అండ్ ఇప్పుడైతే కాఫీ తాగుదాం. అండ్ బజ్జు వచ్చేసి వీడియో ఇవాళ మార్నింగ్ చేసిన వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. ప్రతి నీ మొహం ఎందుకు అలా ఉంది? పడుకొని లేసాను. యాక్చువల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత పడుకుందామని చెప్పేసి అనుకున్నా. కానీ ఫస్ట్ నార్మల్గా ఒక 2 hours అంటే ఎడిటింగ్ అయిపోయిన తర్వాత పిచ్చి నిద్ర వచ్చేసింది. అంటే కొంచెం వేడిగా అన్నం తిన్నాం కదా, కొంచెం కాసేపు అయిన ఒక 10-15 minutes అని కొంచెం న్యాప్ చేయాల్సిందే. సో మంచిగా పడుకొని లేచిన తర్వాత నేను ఎడిటింగ్ స్టార్ట్ చేసేసిన. ఇప్పుడు కాఫీ పెడతావా? ఓకే ఇప్పుడు ఇద్దరం కలిసి కాఫీ తాగుతాం. ఈవినింగ్ అయితే ఖచ్చితంగా మేము కాఫీ తాగుతామంటే అది ఏమైనా కానీ కొంచెం అంటే నార్మల్గా ముందైతే టీ అలవాటు ఉంటుండే. కానీ అంటే నాకు ఫస్ట్ టీ చాలా అలవాటు ఉండే అన్నట్టు. అంటే సరే ఏ టైంలో అయినా కూడా ఖచ్చితంగా టీ వస్తే ఖచ్చితంగా తాగేదని. ఇప్పుడు టీ ఏదైనా హెడ్కి వచ్చినప్పుడు మాత్రమే తాగుతున్నా. కాఫీ అయితే నాకు చిన్ని అలవాటు చేసింది. నేనే అలవాటు చేసాను. నాకు అంతకుముందు కాఫీ అంతా నచ్చదు ఇన్ ద సెన్స్ అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అట్లా తాగేదని. ఇప్పుడు టీ అంతా కాదు, ఇప్పుడు టీ అప్పుడప్పుడు తాగుతున్నాను ఎప్పుడో ఒకసారి. ఇప్పుడైతే మంచిగా వేడివేడిగా కాఫీ తాగుతాం. ఇప్పుడు కాఫీ ఇష్టం కాబట్టి కాఫీ పెట్టడం నేర్చుకున్నా. ఫస్ట్ లైట్స్ వేద్దాం. ఓకే కాఫీ పెడదాం. కాఫీ పెట్టేసి బాల్కనీలో కూర్చొని కాఫీ తాగితే చాలా బాగుంటుంది. బయట వెదర్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా ఎండ అయితే ఏం కొట్టట్లేదు. కాఫీ ఇప్పుడు ఇక్కడికి తెచ్చుకుందాం. మనం లోపలికి వెళ్ళిపోదాం, వాళ్ళు మళ్ళీ పోతాయి. ఓకే కాఫీ అయిపోయింది. బజ్జీ అయితే తీసుకొని వెళ్ళింది కాఫీ బయటికి. సో తాగిద్దాం కాఫీ అయితే. ఎస్ తాగుతున్నావా?
ఎస్ అప్పుడు మార్నింగ్ చెప్పినాం కదా ఇది ల్యాంప్ తీసుకున్న మైకేలో ఇది చేయాలని చెప్పేసి సో అప్పుడైతే చేయలేదు సో ఇప్పుడు కొంచెం మంచి టైం చేసింది అండ్ ల్యాంప్ ఇంకా తీసుకున్నాం అది వామ్ లైట్ కదా వామ్ లైట్ ఇది ఫస్ట్ ఇది తీసుకున్నాం అండ్ దానికి వచ్చే మనకి ట్రైపాడ్ ఎలా వచ్చిందంటే ఇక్కడ ఈవినింగ్ దాకా బాగుంది కదా మళ్ళీ ఎక్కువ గుర్తొచ్చింది ఇప్పుడు దాకా మనం మర్చిపోయింది ఓకే సరే అండ్ ఇవి దానికి వచ్చిన స్టాండ్స్ చాలా స్మూత్గా ఉన్నాయి ఇవైతే ఇవి స్టాండ్స్ ఇది కొంచెం అంటే మేము తీసుకునేటప్పుడు ఇట్లా ల్యాంప్ లాగా కిందికున్న తీసుకుందాం అనుకున్నాం ఇది తీసుకున్నాం అంటే ఇచ్చారు ఆ స్ప్రింగ్ ఏంటి అదేంటి చూడు అక్కడ అదేంటి స్ప్రింగ్ అదేంటి దాని మీద పోయింది అంటే దాన్ని మనం అడ్జస్టర్ కావచ్చు ఓకే ల్యాంప్ అయితే మనం ఇలా ఫిట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది చూడండి మాన్యువల్లో మాకు ఇలాంటివి అంటే చాలా ఇష్టం కదా అంటే ఇంటీరియర్ సెట్ చేయడము ఇంటీరియర్ పర్పస్కి ఇలాంటి ఎప్పటి నుంచో పెట్టుకోవాలి అందులో హైట్ అయిపోయిందా ఓకే అమ్మో ఇంత హైట్ ఉంది నాకంటే హైట్ ఉంది రా ఇది ఉండని ఫిక్స్ అయితే చేసేసాము ఏరా స్విచ్ రైట్ ఓకే అంటే ఈ ఆరెంజ్ లైట్ దగ్గర మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ పెట్టాము అది వామ్ లైట్ కదా సో డన్